హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూస్తుంటేనే నోరూరిపోయేటటువంటి నాటుకోడి పులుసు ఎలా చేసుకుందాం చూద్దాం రండి. గ్రేవీగా సూపర్ టేస్ట్గా వచ్చేటటువంటి నాటుకోడి కూర ఎలా చేద్దామో ఈరోజు చూసేద్దామండి. మటన్ కూర కంటే కూడా అదిరిపోయేటటువంటి టేస్ట్ తోటి నాటుకోడి పులుసు ఈరోజు చూసేద్దాము. సింపుల్గా తక్కువ మసాలాతోటి అదిరిపోయేటటువంటి టేస్ట్ ఇచ్చేటటువంటి కర్రీని ఈరోజు ప్రిపేర్ చేసుకుందామండి. దీనికి గాను ముందుగా మనము నాటుకోడిని ముక్కలు కట్ చేయించేసుకుని క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్నటువంటి నాటుకోడి ముక్కల్లోకి కొద్దిగా కారప్పొడి, సాల్ట్ తగినంత, పసుపు యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని దీనిలో ఒక 3 గ్లాసులు వాటర్ కూడా వేసుకోండి. దీన్ని కుక్కర్లో పెట్టేసుకొని 10 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉంచాలండి. దీనిలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ధనియాలు, ఎండు కొబ్బరి, అల్లము, తెల్లగడ్డలు, దాల్చిన చెక్క 2, 4 లవంగాలు వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు బాండల్లో ఆనియన్ వేసుకొని బాగా వేగాక కరివేపాకు యాడ్ చేసుకుందాము. దీంట్లోనే ఇప్పుడు మసాలా ఏదైతే మనం మిక్సీ పట్టేసుకున్నామో ఆ మసాలానంతటి కూడా దీంట్లో వేసుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు కూడా మసాలాను బాగా నూనెలో వేపేసుకోవాలండి. ఆనియన్స్ కూడా బాగా దోరగా వేగాయండి. ఇప్పుడు మనము వీటిలోకి టమోటాలను కూడా కలిపేసుకుందాము. టమోటా సన్న ముక్కలు కట్ చేసుకొని ఈ ముక్కలను కూడా ఈ ఆనియన్లో వేసుకొని బాగా వేపేసుకోవాలి. టమోటాలు కూడా బాగా మెత్తగా అయ్యాయి. ఇప్పుడు మనము కుక్కర్లో ఉడికించుకున్నటువంటి నాటుకోడి ముక్కలు, పులుసు 2 కూడా దీంట్లోకి వేసేసుకుందాము. దీన్ని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని అలాగే మగ్గనివ్వాలండి. గ్రేవీ బాగా చిక్కబడిపోతుంది. చూసారు కదా, నీట్గా కుక్ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండేటటువంటి నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. మనం కొద్ది పులుసు తక్కువ కావాలనుకుంటే గ్రేవీగా ఇలా ఉంచేసుకోవచ్చు అండి. కాస్త పులుసు ఎక్కువ కావాలనుకున్నప్పుడు ముందుగానే తినేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి ఈ నాటుకోడి పులుసు కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.